కాంగ్రెస్ను గెలిపించి తప్పు చేశామని తెలంగాణ సమాజం అంతర్మదనంలో పడింది. అలవి కాని హామీల అమలుతో అధికారం చేజిక్కించుకున్న రేవంత్ రెడ్డి సర్కార్ అరచేతిలో వైకుంఠం చూపిస్తుంది. 6 గ్యారంటీల మాట దేవుడెరుగు. ఇప్పటి వరకు ఉన్న సంక్షేమ పథకాలకే హస్తం పార్టీ మంగళం పాడుతుంది. ప్రజాపాలన అంటూ ప్రచార పటోటోపం ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ సర్కారు తీరుపై ప్రజలు ఆగ్రహిస్తున్నారు. నెల రోజులకే రేవంత్ రెడ్డి సర్కారుపై ప్రజా వ్యతిరేకత తీవ్రమైంది. ప్రజాక్షేత్రంలో వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకోకపోతే ఆ పార్టీలు మనుగడ సాగించలేవు. దశాబ్దాలు పాలించిన పార్టీలకు ప్రజల నాడి తెలుసుకునే నైపుణ్యం మెండుగా ఉండాలి. నియంతృత్వ ధోరణిలో పాలన సాగిస్తే ఆదరించిన ప్రజల నుంచి చీదరింపులు తప్పవు. అందుకే ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది. అంతకు ముందు జరిగిన కర్ణాటక ఎన్నికల్లో బీజేపీపై తిరస్కార ధోరణితోనే కాంగ్రెస్ గెలిచింది. ఇక తాజాగా తెలంగాణలో మాత్రం అలవికాని హామీల ప్రచార హోరుతోనే కాంగ్రెస్ గెలుపు సాధ్యమైంది. ప్రజలను మభ్యపెట్టి అధికారం సాధించిన కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిన తర్వాత తిరోగమన చర్యలకు పాల్పడుతున్నది. 9.5 ఏళ్ల బీఆర్ఎస్ సర్కారులో తెలంగాణ ప్రగతికి ప్రపంచమే అబ్బురపడింది. అభివృద్ధి కోసం చేసిన అప్పుల కంటే 16 రెట్ల సంపదను సృష్టించింది గత సర్కార్. కళ్ల ముందే ప్రగతి కనబడుతుంటే అప్పులపై తప్పుడు లెక్కలతో కాంగ్రెస్ సర్కార్ తెలంగాణ పరువును దిగజార్చుతున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై పగతో తెలంగాణను ఆగం చేస్తున్నది. అప్పుల పేరుతో హామీల అమలు నుంచి తప్పించుకోవడానికి గత ప్రభుత్వంపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. కుక్కతోక వంకర అన్నట్టుగా ప్రవర్తిస్తోంది కాంగ్రెస్ పార్టీ. విజన్ ఉన్న నేతలు లేకపోవడంతో కాంగ్రెస్ సర్కార్ ముందుచూపులేని విధానాలతో తెలంగాణ నష్టపోతున్నది. 6 గ్యారంటీల హామీలతోనే గెలిచిన కాంగ్రెస్ అధికారం చేపట్టాక ప్రజలను మోసం చేస్తున్నది. కొత్త పథకాల మాట దేవుడెరుగు, ఉన్న సంక్షేమ పథకాలకే మంగళం పాడుతున్నది. ఎన్నికల ప్రచారంలో అనేక తప్పుడు ప్రకటనలు, ప్రచారాలతో బలమైన పిఆర్ టీంలతో ప్రజలను విజయవంతంగా మోసం చేసింది కాంగ్రెస్. కానీ గెలిచిన నెల రోజుల్లోనే తెలంగాణ ప్రజలు మోసపోయామని అంతర్మథనంలో పడిపోయారు. కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించిందన్న సంగతి తెలంగాణ సమాజానికి అర్థమైంది. ఎందుకంటే రేవంత్ సర్కార్ పరిపాలనలోనూ పీఆర్ఎస్ స్ట్రాటజీస్తోనే ముందుకెళ్తున్నది. గత డిసెంబర్ 6న ప్రమాణ స్వీకారం చేసిన క్షణం నుంచే ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతోంది. రేవంత్ రెడ్డి ఇలా ప్రమాణం చేయగానే ప్రగతి భవన్ ముందు కంచెలు తొలగించి మీడియాలో హంగామా చేశారు. వాస్తవానికి ఈ కంచె ఉమ్మడి రాష్ట్రంలో చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ముళ్ల కంచెను మళ్లీ వారే తొలగించుకుని తన పీఆర్ టీంతో విస్తృతమైన ప్రచారం చేయించుకున్నారు రేవంత్ రెడ్డి. పాదయాత్ర సందర్భంగా ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు కాంగ్రెస్ పీఆర్ స్టంట్స్ ప్లే చేస్తున్నది. అంతేకాదు తూతు మంత్రంగా హామీలను అమలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నది. రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగానే దివ్యాంగురాలు రజనికి ఉద్యోగమిస్తూ సంతకం చేశారు. పాదయాత్రలో ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి తీరా గెలిచాక కాంట్రాక్టు ఉద్యోగం కట్టబెట్టి దానికే మీడియాలో డబ్బా కొట్టించుకున్నారు. గోరంత చేసి కొండంత ప్రచారం చేసుకునేందుకు గోబెల్స్ ప్రచారాన్ని నమ్ముకున్నది. ప్రగతి భవన్ పేరును పూలే భవన్ గా మార్చుతున్నామని ప్రకటించి రాత్రికి రాత్రి మళ్లీ ప్రజాభవన్ గా మార్చి బీసీలను మోసం చేశారు. ప్రజాపాలన అంటూ ప్రజా దర్బార్ నాటకానికి తెరతీసి ఆరంభ శూరత్వం ప్రదర్శించారు. జిల్లాలో పరిష్కరించుకునే సమస్యలు సైతం ప్రజా దర్బార్కు పోటెత్తాయి. దీంతో ఒక్కరోజు ప్రజా దర్బార్కు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఆ తర్వాత మొహం చాటేశారు. మంత్రులు, అధికారులు ఫిర్యాదులు స్వీకరిస్తారని చెప్పి బాధితులను మోసం చేశారు. అంతేకాదు ప్రజా దర్బార్ తాకిడితో ఒకవైపు ప్రగతి భవన్ దగ్గర కంచెలు తొలగించి డబ్బా కొట్టుకున్న సర్కార్ అవే కంచెలను ప్రజా దర్బార్ వేదిక దగ్గర ఏర్పాటు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమమే కొనసాగుతుందని, ప్రజలెవరూ ప్రజాభవన్ కు రావద్దని సెలవిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నెల రోజుల్లో తీసుకున్న నిర్ణయాల్లో దాదాపు 99% ప్రజా వ్యతిరేక నిర్ణయాలే. గత బీఆర్ఎస్ సర్కార్పై పగతో ప్రజలను మోసం చేసే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలన్నీ బూమరాంగ్ అవుతున్నాయి.
అందుకే నెల రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. తాము ఇచ్చిన అలవి కాని హామీల అమలు సాధ్యం కాదని కాంగ్రెస్ అప్పుల నాటకానికి తెరతీసింది. ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచే తెలంగాణ అప్పుల పాలైందని గోబెల్స్ ప్రచారం చేయించింది. అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా గవర్నర్ ప్రసంగాన్ని రూపొందించారు. అసెంబ్లీలో గవర్నర్ తమిళిసై చదివిన ప్రసంగంలో రాచరిక పాలన పోయి ప్రజాపాలన వచ్చిందనే వాక్యముంది. గత బీఆర్ఎస్ సర్కార్ రాచరిక ప్రభుత్వమైతే అందులో గవర్నర్ పాత్ర ఏమిటి? ఇటువంటి తప్పుడు ఆరోపణలతో తెలంగాణ ఆత్మగౌరవాన్ని గవర్నర్ అవమానించారు. కాంగ్రెస్ గెలిచిన తర్వాత తెలంగాణ ప్రజల పరిస్థితి దీనంగా తయారైంది. ఇందిరమ్మ రాజ్యం వస్తుందని 6 గ్యారంటీల పేరుతో ప్రజలను కాంగ్రెస్ మోసం చేసింది. రైతులకు 2 లక్షల రుణమాఫీ, మహాలక్ష్మి స్కీంలో మహిళలకు నెలకు 2,500 రూపాయలు, రైతు భరోసా కింద ప్రతి ఏటా ఎకరాకు 15,000 రూపాయలు, 500కే గ్యాస్ సిలిండర్, ఇల్లు కట్టుకునేందుకు 5 లక్షల ఆర్థిక సహాయం, వృద్ధులకు 4,000 పెన్షన్, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, 6 గ్యారంటీలే కాకుండా మేనిఫెస్టోలో మరో 412 వాగ్దానాలు ఇచ్చింది కాంగ్రెస్. కానీ ఓడ ఎక్కేదాకా ఓడ మల్లన్న, ఓడ దిగిన తర్వాత బోడి మల్లన్న అన్నట్టుగా గెలిచిన తర్వాత కాంగ్రెస్ ప్లేట్ ఫిరాయిస్తోంది. మహాలక్ష్మి స్కీంలో కేవలం ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించి మమ అనిపించింది. ఇప్పటికిప్పుడు ఆర్థిక భారం లేని ఆరోగ్యశ్రీ పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించింది. ఈ 2 పథకాలు ప్రారంభించి మిగిలిన హామీల విషయంలో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నది రేవంత్ రెడ్డి సర్కార్. డిసెంబర్ 9న రైతు భరోసా కింద ఎకరానికి 15,000 వేస్తామని రేవంత్ రెడ్డి మాటిచ్చారు. కానీ గద్దెనెక్కిన తర్వాత రైతు బంధు లెక్క అవే ఎకరానికి పాత 10,000నే ఇస్తున్నారు. అది కూడా ఇప్పటి వరకు ఎకరంలోపు రైతులకే అందించారు. మిగిలిన రైతులంతా పెట్టుబడి సాయం కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఇక కౌలు రైతులకు రైతు భరోసా ముచ్చటే లేదు. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని, ధరణి పోర్టల్ రద్దు చేస్తామని హామీలిచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు వాటి ఊసే ఎత్తడం లేదు. బీఆర్ఎస్ ను ఓడించాలని ప్రజలకిచ్చిన వాగ్దానాలు ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ మెడకు చుట్టుకుంటున్నాయి. ఎన్నికల ప్రచారంలోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ దొంగ హామీలను నమ్మొద్దని విడమర్చి చెప్పారు. కేసీఆర్ చెప్పిందే ఇప్పుడు జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయడం సాధ్యం కాదన్న విషయం రేవంత్ రెడ్డి అండ్ టీంకు వారం రోజుల్లోనే అర్థమైంది. ఆర్థిక వ్యవస్థ, ఆదాయ వ్యయాలపై మంత్రులకు, సీఎంకు పూర్తి నివేదిక అందకముందే రాష్ట్రం అప్పుల పాలైందని ప్రచారం మొదలుపెట్టింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని దుష్ప్రచారం ప్రారంభించింది. అదిగో ఆ శాఖలో అవినీతి, ఇదిగో ఈ శాఖలో అవినీతి అంటూ గోబెల్స్ ప్రచారం ప్రారంభించింది. గత ప్రభుత్వంలో కీలక శాఖల్లో పనిచేసిన ఉద్యోగులు రివ్యూలకు రావడం లేదని ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు ప్రచారం చేశారు. విద్యుత్, వ్యవసాయ, పౌర సరఫరాల శాఖ అధికారులపై బురద జల్లే ప్రయత్నం చేశారు. తరువాత శ్వేతపత్రం పేరుతో కొత్త నాటకానికి తెరతీసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో 2 శ్వేతపత్రాలను విడుదల చేసింది. 2 పేపర్లలోనూ రాష్ట్ర ఆదాయం, అప్పులపై క్లారిటీ లేకుండా తప్పుడు లెక్కలు చూపించింది. ఈ 2 శ్వేతపత్రాల్లో అన్ని తప్పుడు లెక్కలే ఉన్నాయని బీఆర్ఎస్ సభ్యులు లెక్కలతో సహా కడిగిపారేశారు. కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత తొలి అసెంబ్లీ సెషన్స్లోనే ఘోర పరాభవం మూటకట్టుకున్నది. శాసనసభలో శ్వేతపత్రంపై జరిగిన వాడివేడి చర్చలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సహా విపక్ష పార్టీలన్నీ పైచేయి సాధించాయి. బీఆర్ఎస్ తరపున వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వంపై చేసిన కౌంటర్ అటాక్ కు కాంగ్రెస్ సభ్యులకు దిమ్మ తిరిగింది. శ్వేతపత్రం వ్యూహం కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి తీవ్రంగా బెడిసికొట్టింది.
వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేశారు వైఎస్ షర్మిల. అనంతరం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఎంపీ రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమెకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇవాళ్టి నుంచి వైఎస్ఆర్టీపీ కాంగ్రెస్లో ఒక భాగమని, కాంగ్రెస్లో చేరడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు షర్మిల.